వాళ్ళెక్కడున్నా వెతికించే బాధ్యత నాదమ్మా. మన సిఐ మాధవ్ ఉంది కదా, ఆమెతో మాట్లాడి మీ పిన్ని బాబాయిలని నేను వెతికిస్తాను. వాళ్ళని తప్పకుండా మీ దగ్గరికి చేరుస్తానమ్మా. మేము నిన్ననే అమెరికా నుండి వచ్చాం సార్. ఈ సంవత్సరం జరిగే తానా సభలకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాం. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రండి. అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగితే మీరెలాగూ నన్ను తీసుకెళ్లరు. కనీసం ఈ రకంగానైనా నా మనవణ్ణి చూసినట్టుంటుంది. ఏదో కారణాలు చెప్పి ఎగ్గొట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. ఏంట్రా అలా చూస్తున్నావు? చంపుతానని గడువిచ్చాడు, ఏదో కోపంలో వాగి వెళ్ళిపోయి ఉంటాడు. వీడేం చేస్తాడులే అనుకుంటున్నావు కదూ. 24 గంటల్లో నిన్ను నడి రోడ్డు మీద ఎవ్వరూ గుర్తుపట్టలేనంత దారుణంగా చంపుతానని చెప్పాను కదరా. చెప్పినట్లే వచ్చాడు. నిన్నిప్పుడు ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ఇంకెవడు ఉండడ్రా. నిన్ను పేరేంటండి? వీడిని చంపడానికి మీరు వచ్చారా? దుష్టులు చంపడానికి భగవంతుడు అవతారం ఎత్తాలి గాని ఇలాంటి పిచ్చి కుక్కలు చంపడానికి కాదండి. ఏరా, నువ్వు అసలు మనిషి వట్రా? నీకన్నా కుక్కలు పందులు నయం కదరా. తోడ పుట్టిందంతా సమానమైన నన్ను బ్రోతల్ హౌస్ లో నిలబెట్టి ఒక రాత్రంతా స్టేషన్ లో ఉండేలా చేసావే నువ్వసలు. నిజానికి నువ్వు చేసిన పాపానికి నిన్ను ముక్కల ముక్కల కింద నరికేయాలి. నడి రోడ్డు మీద కుక్కలతో తరిమి తరిమి కనిపించాలి. నీలాంటి పాపపు రక్తం ఇలాంటి మహానుభావుడి చేతులు కంటకూడదురా. చూడ్రా, తన భార్యను అవమానించావని నిన్ను చంపడానికొస్తే వద్దండి అని నేను ఒక్క మాట చెప్తే చంపకుండా వదిలేశాడే ఆయనరా మనిషి అంటే. పోరా, ఈ రోజు చావు చేతుల నుంచి బ్రతికిపోయావు. పో, నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. 24 గంటలు స్టేషన్లో నేను అనుభవించిన క్షోభ ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు తల్లి పడే ప్రసవ వేదన అనుకుంటా. నేను నీకు జన్మనిచ్చాను అనుకుంటా. పోరా, పో. పో, పో. ఏంటండి ఇది? ఈ స్థితికి మీరు దిగజారా? 10 మంది ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించే మీరు ప్రాణాలు తీసే కత్తిని చేతితో పట్టుకున్నారంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఏం చేయను బోనా, నా వరకు ఎంత అవమానం జరిగినా నష్టం జరిగినా తట్టుకోగలిగాను. కానీ నీకు అవమానం జరిగిందని తెలిసాక కూడా నేను చేతులు ముడుచు కూర్చుంటే నా జీవితానికి అర్థం లేదు బోనా. మీరిలా నేరం చేసి జైలుకెళ్తే నా జీవితానికి అర్థమే ఉంటుందండి. మీరు ఇలాంటి నీచుల కోసం దిగజారితే నేను ఎలా తట్టుకోగలను? వద్దండి, మీరు తలదించుకోవద్దు. 30 ఏళ్ల మన సంసారంలో మీరు ఎలా తలెత్తుకు బ్రతికారో నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీరు ఎత్తిరి తల దించకూడదు. ఇంకెప్పుడు ఆ దుర్మార్గుడి మీద హత్య ప్రయత్నం చేయనని నా మీద ప్రమాణం చేసి చెప్పండి. ప్రమాణం చెయ్యండి.
ఇలాంటి అఘాయిత్యం చేసి నాకు దూరం అయితే నేను బ్రతకలేనండి. ఏంటమ్మా ఇక్కడే కూర్చుండిపోయా? డ్రెస్ మార్చుకొచ్చేస్తే మమ్మీ నీకు ఐస్ క్రీమ్ ఇస్తుంది. ఏమైంది నాన్న? ఎందుకంత డల్గా ఉన్నావు? పేరెంట్స్ డే వస్తుంది మమ్మీ, డాడీ లేరుగా. డాడీ లేకపోతేనే మమ్మీ ఉందిగా. పేరెంట్స్ డే అంటే మమ్మీ డాడీ ఇద్దరూ ఉండాలి. ఇంతకుముందు డాడీ వచ్చేవారు, మమ్మీ లేదు. ఇప్పుడు మమ్మీ ఉంది కానీ డాడీ లేరు. మా ఫ్రెండ్స్ అందరూ మమ్మీ డాడీ ఇద్దరితో వస్తారు. నేను మాత్రం ఎప్పుడు ఒక్కరితోనే వెళ్ళాలా మమ్మీ? ఊరుకో నాన్న. నీతో పేరెంట్స్ డేకి మమ్మీ డాడీ ఇద్దరూ కలిసి రావాలి, అంతే కదా? డాడీకి ఫోన్ చేసి పేరెంట్స్ డేకి రమ్మని చెప్దాం, సరేనా? నేను రమ్మన్నా డాడీ రారు. నేనంటే డాడీకి ఇష్టం పోయింది. అమెరికాకు వెళ్ళి ఎన్ని రోజులైంది? కనీసం ఒక్కసారైనా నాతో ఫోన్లో మాట్లాడారా? నేనంటే డాడీకి ఇష్టం లేదు మమ్మీ, ఇష్టం లేదు. అదేం లేదు నాన్న. డాడీ చాలాసార్లు ఫోన్ చేశారు, కానీ అమెరికాలో పగలైతే మనకు రాత్రి కదా. డాడీ సరిగ్గా ఫోన్ చేసే టైంకి నువ్వు నిద్రపోయేదానివి. డాడీ నీతో మాట్లాడతాను ఫోన్ ఇమ్మని చెప్పినా నువ్వు నిద్రపోతున్నావు కదా అని నేనే ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు డాడీతో మాట్లాడాలి, అంతే కదా? అయితే ఇప్పుడే ఫోన్ చేద్దాం. డాడీ నెంబర్ తప్పుగా డైల్ చేశానేమోనమ్మా. డైరీలో ఉంది, చూసొస్తాను. డాడీ నెంబర్ తప్పుగా డైల్ చేశానేమోనమ్మా. డైరీలో ఉంది, చూసొస్తాను.
ఏం మనిషండి మీరు? కొంచెం కూడా కన్నబిడ్డంటే మమకారం లేదా మీకు? అమెరికా వెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు కనీసం ఒక ఫోన్ కూడా లేదు. ఏమన్నా అంటే బిజినెస్లో బిజీగా ఉన్నానంటారు. కనీసం పాపతో 5 నిమిషాలు మాట్లాడటానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారా? మీకు ఆ పాసము బంధము ఉంటే ఈ పాటికి ఫోన్ చేసుండేవారు. హలో, డాడీ. బాగున్నావా నాన్న? మరి నువ్వు నాకెందుకు రోజు ఫోన్ చేయట్లేదు డాడీ? సారీ నాన్న, ఆఫీస్లో బిజీగా ఉండి మర్చిపోయాను. ఇక నుంచి రోజు చేస్తానులే. మమ్మీని అల్లరి పెట్టకుండా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను డాడీ. మరేమో పేరెంట్స్ డే వస్తుంది, నువ్వు వస్తున్నావు కదా డాడీ? అప్పుడు నేను బిజీగా ఉంటానేమో నాన్న. అయినా నేను లేకపోతేనే మమ్మీ ఉందిగా. నువ్వు కూడా రావాలి. ఈసారి మమ్మీ డాడీ ఇద్దరూ రావాలి. ఇద్దరూ వస్తారని నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. నువ్వు తప్పకుండా రావాలి డాడీ. మున్ని, డాడీతో నేను మాట్లాడతాను. ఫోన్ ఇలా ఇవ్వు. హలో భార్గవి, బాగున్నావా? ఇన్ని రోజులు ఎలా ఉన్నావో మీకు గుర్తుకు రాలేదా? మీరు అమెరికా వెళ్ళి ఎన్ని రోజులైంది? ఇప్పుడా ఫోన్ చేసేది? మున్ని మీరు ఫోన్ చేయలేదని ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? బిజినెస్ పనుల్లో బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోయాను భార్గవి. ఏమన్నా అంటే ఇదొక సాగు చెప్తారండి. కనీసం 5 నిమిషాలు కూడా ఖాళీ లేనంత బిజీగా ఉన్నారా? నిజం చెప్పండి, మీరు నిజంగా బిజినెస్ పని మీదే అమెరికా వెళ్ళారా? లేకపోతే మా దగ్గర ఏదైనా దాస్తున్నారా? నిజమే భార్గవి, నేను వచ్చింది బిజినెస్ పని మీద కాదు. నిజం చెప్పమంటావా? చెప్పండి. చెప్పేస్తాను. ఈ నిజాన్ని ఇంకెన్నాళ్ళు దాచం. నిజం చెప్పేస్తాను. మున్ని వాళ్ళ మదర్కి నా లైఫ్ పార్ట్నర్గా ఉండటం ఇష్టం లేదట. నా నుంచి విడిపోవాలనుకుంటోంది. ఆ విషయం సెటిల్ చేసుకుందామని వచ్చాను. ఆవిడతో కలిసి ఉండటం ఎంత కష్టమో విడిపోవటం అంతే కష్టంగా ఉంది. ఆ టెన్షన్లో ఫోన్ చేయలేకపోయాను. పని పూర్తయితే వెంటనే వచ్చేస్తాను. నేను వచ్చేస్తే పాపకి మీరు నేను ఇద్దరం ఉంటాం. ఒకవేళ నేను రాలేకపోతే పాపకి మీరొక్కరే ఉంటారు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి